భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ నమస్కారాలు. నా పేరు లింగిడి వెంకటేశ్వర్లు, ప్రజావాణి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, జాతీయ కన్వీనర్ని. భువనగిరి నియోజకవర్గంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజావాణి పార్టీ ఎంపీగా నేను గెలవాలని ఒక ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ రోజు నుండి అంటే 18/4/2024 నుండి నామినేషన్స్ ఫైలింగ్ చేసుకొని మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఫస్ట్ నామినేషన్ మొదటి రోజు నేనే వేయాలి, మెజార్టీలో కూడా నాకే ఫస్ట్ రావాలని ఒక కోరికతో నేను ఇక్కడ నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు అనేక పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. ఆ పార్టీలన్నీ కూడా మనం చెడగొడుతున్నాయి, మనకు మధ్య నేర్పుతున్నాయి, డబ్బులు ఇస్తున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి ప్రజల్ని. మరి ప్రజావాణి పార్టీ ప్రజల్ని బాగు చేయడానికి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయించడానికి 4 సంవత్సరాల క్రితం ప్రజావాణి పార్టీని నేనే సొంతగా నా సొంత నిధుల చేత ఖర్చు చేయడం జరిగింది. మరి నాది మద్దిరాల మండలం, మద్దిరాల గ్రామం నా సొంత గ్రామం. 1వ తరగతి నుంచి BA వరకు, MA వరకు, MED, MPhil, MD చేసేంతవరకు నేను మద్దిరాల్లో నివాసం ఉన్నాను. అక్కడే మా సొంత ఊరు. ఈ మధ్యలో నేను సూర్యాపేటకు షిఫ్ట్ అయిపోయి సూర్యాపేటలో నేను నివాసం ఉంటున్నాను. నేను ఒక రిటైర్డ్ APRJC ప్రిన్సిపల్ని. 37 సంవత్సరాలు ప్రభుత్వ సెక్టార్లో వివిధ కేడర్లో టీచింగ్ ఫ్యాకల్టీలో నేను పనిచేశాను. మరి ఒక మంచి అభ్యర్థి రావాలనే ఉద్దేశంతో పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ వెళ్ళాలని ఒక కాన్సెప్ట్తో ఇప్పటికి నేను 10 సార్లు జనరల్ ఎలక్షన్లో పోటీ చేశాను. ఇప్పుడు 11వసారి భువనగిరి ఎంపీగా నేను గెలవాలనే లక్ష్యంతో నేను పోటీ చేస్తున్నాను. మరి మీ దీవెనలు కావాలి, మీ ఓట్లు కావాలి. ఒక కొత్తదనం నేర్చుకోండి, కొత్త అభ్యర్థిని ఎంచుకోండి, లోకల్ పార్టీని ఎంచుకోండి, లోకల్ అభ్యర్థిని ఎంచుకోండి, ఒక విద్యావంతుని ఎంచుకోండి, ఒక అనుభవజ్ఞుని ఎంచుకోండి. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు నడుస్తున్నాయి. మరి ఈరోజు ఉన్నటువంటి చెడుని మాపడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరి దీవెనకు కావాలని విజ్ఞప్తి చేస్తూ మీ పవిత్రమైన ఓటు ప్రజావాణి పార్టీ లింగిడి వెంకటేశ్వర్లకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ నమస్కారాలు. లింగిడి వెంకటేశ్వర్లు, ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంటు. ఈరోజు అంటే 18/4/2024 నాడు నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా, ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా నల్లగొండ పార్లమెంటులో నల్లగొండ ఎంపీగా, ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా సచ్ఛిరత కలిగినటువంటి పార్టీ మొనగాడి పార్టీ తరఫున ప్రజావాణి పార్టీ ఎంపీగా నేను గెలవాలని ఒక లక్ష్యంతోనే ఈ యొక్క నామినేషన్ని ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి. మరి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు టీఆర్ఎస్ పార్టీ అనో, కాంగ్రెస్ పార్టీ అనో, బీజేపీ పార్టీ అనో వారికి ఓట్లు వేస్తూ అధిక ధరలు పెంచడము, అవినీతిని పెంచడము, బాధ్యతారాహిత్యాన్ని పెంచడము, పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేయడము, దోచుకున్నటువంటి పార్టీలు ఈ బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ. అలాగే ఆ 3 పార్టీల అభ్యర్థులు జంపు జిలానీలు, ఆ 3 పార్టీల అభ్యర్థులు అమ్ముడుపోయే అభ్యర్థులు. మరి సచ్ఛిరత కలిగినటువంటి ఎంపీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర నేను మీ అందరికీ సుపరిచితం. నేను ఒక రిటైర్డ్ APRJC ప్రిన్సిపల్ని. సూర్యాపేట నివాసంలో ఉంటూ, సూర్యాపేట ప్రజలకి అందుబాటులో ఉంటూ, నల్లగొండ ప్రజలకు అందుబాటులో ఉంటూ నా యొక్క రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి నేను ప్రజావాణి పార్టీని పెట్టి 4 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు చట్టసభల్లో వెళ్ళి ఒక ప్రిన్సిపల్గా, ఒక విజ్ఞానవంతుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక అనుభవశాలిగా ప్రజల సంక్షేమం గురించి, రాజ్యాంగం గురించి చట్టసభల్లోకి వెళ్ళాలి మాట్లాడాలనే ఉద్దేశంతో ఇప్పటికీ 10 సార్లు నేను పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా. మరి ఈసారి 11వసారి నేను నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ఉదయం పూట ఇదే రోజు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కూడా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ప్రజావాణి పార్టీ ఎవరికి అమ్ముడుపోయే పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ లాగా, కాంగ్రెస్ పార్టీ లాగా, బీజేపీ పార్టీ లాగా వాళ్ళ డిఎన్ఏలన్నీ ఒకటే ఏ విధంగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీ ఈ పార్టీకి జంపు చేయాలని వాళ్ళ అధికారం నిలబెడుతున్నారో వాళ్ళందరినీ ఓడించడానికి వచ్చినటువంటి పార్టీ ప్రజావాణి పార్టీ. నేను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నా పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చే పార్టీ కాదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగేటువంటి పార్టీ కాదని కూడా నల్లగొండ ఎంపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఒక్కసారి ఓటు వేయండి. లింగిడి వెంకటేశ్వర యొక్క సత్తా ఏంటో చూపిస్తాం. ప్రజావాణి పార్టీ యొక్క సత్యలత ఏంటో నిరూపించుకుంటాం. మరి మీరందరూ కూడా మోసపోకండి. ఈ పనికిరాని గ్యారెంటీలు, పైసలు పంచడాలు, మద్యం పంచడాలు, రాముడి పేరు, దేవుడి పేరు, గుడి పేరు, గోపురం పేరు, మతం పేరు చెప్పి ఓట్లాడుకునేటువంటి పార్టీలను మీరు నమ్మొద్దు దయచేసి. మానవులందరూ ఒకటే,
మానవులందరూ కలిసిమెలిసి జీవించాలి, భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలని పోరాటం చేసే ఏకైక పార్టీ ప్రజావాణి పార్టీ. కాబట్టి నల్లగొండ ఎంపీగా అత్యధిక మెజార్టీతోని నన్ను గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఏవైతే మిగతా పార్టీలు మనం చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయో ఆ అభ్యర్థులందరికీ డిపాజిట్ రాకుండా మొత్తం ఆ పార్టీలు నామరూపాలు లేకుండా మీరు ఓడించాలని కూడా నల్లగొండ పార్లమెంటు ఎంపీ ప్రజావాణి పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 67 సంవత్సరాల వయసులో మన పిల్లల కోసం, రైతుల కోసం, వ్యాపారస్తుల కోసం, మహిళల కోసం రాజ్యాంగబద్ధంగా మన సంపదను పంచడానికి పుట్టినటువంటి పార్టీ ప్రజావాణి పార్టీ. మరి ఒక్కడని చూడకండి, ఎంపీ లేరని అనుకోకండి, ఎమ్మెల్యే లేరని అనుకోకండి. ఒక్క లింగిడి వెంకటేశ్వర్లే 1000 మంది సైన్యంలాగా పనిచేస్తాడని నిరూపించుకున్నాను ఇప్పటి వరకు కూడా. నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ని. విద్యార్థులను ఎలా తీర్చిదిద్దామో ఎంపీ ఈ నల్లగొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీర్చిదిద్దే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. దయచేసి ఖచ్చితంగా మీ యొక్క ఓటును ప్రజావాణి పార్టీ ఎంపీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై ప్రజావాణి.